హాయ్ వెల్కమ్ టు న్యూస్. ఎలా ఉన్నారు అందరూ? అయితే ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ ఇన్ఫాక్ట్ లేసి మా తోటకు బయలుదేరాము. ఇది వింటర్ సీజన్ కదా, తోటకి జనరల్గా వింటర్ సీజన్లో ఒక్క విజిట్ ఇస్తాము వీలైనప్పుడు. బట్ ఈసారి ఏంటంటే ఓన్లీ విజిట్ కాకుండా మేము ఒక పిక్నిక్ లాగా కుకింగ్ కూడా ప్లాన్ చేసామన్నమాట అక్కడ. సో సిన్స్ కుకింగ్ కూడా ప్లాన్ చేసాం కాబట్టి మేము చేసిన ఫస్ట్ పని ఏంటంటే దిగి ఒకసారి తోటంతా అలా తిరిగి ఒక మంచి స్పాట్ వెతుక్కున్నాం. ఎందుకంటే కుకింగ్ చేయడానికి కొంచెం షేడ్ ఉండాలి అని ఫైనల్లీ ఒక స్పాట్ని ఫైనలైజ్ చేసుకొని అక్కడ స్టవ్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేంజ్ చేసుకొని కార్లో మేము తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ అన్లోడ్ చేసుకున్నాము. ఎందుకంటే మాకు హైదరాబాద్ నుంచి 4 hours జర్నీ అనమాట మా తోట. 4 hours కాబట్టి మధ్యలో మాకు అన్ని కావాల్సిన దొరకవుతాయో లేవు అని చెప్పేసి ముందే అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళాము. అండ్ కిచెన్ కూడా కొంచెం దూరంగా పెట్టాము. ఇఫ్ యూ నోటీస్, స్టవ్ దగ్గర అయితే కొంచెం పొగ వస్తుంది అని చెప్పేసి కొంచెం దూరంగా కూర్చోబెట్టాము. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను కొన్ని షార్ట్స్ అన్నీ రాగానే ఉంచాను. బికాస్ నాకు ఆడియో అంతా కట్ చేసి ఓన్లీ వాయిస్ ఓవర్ చేస్తుంటే నాకు ఏదో ఒరిజినాలిటీ మిస్ అయినట్టు అనిపించింది. అందుకని కొన్ని రాగానే ఉంచాను. అన్లెస్ నాకు కొంచెం అనవసరం అనిపిస్తే తప్ప ఎక్కడ ఆడియో కట్ చేయలేదన్నమాట. సో మీరు అవన్నీ వినొచ్చు. బికాస్ తోటలో కదా, మీకు ఏమి ట్రాఫిక్ సౌండ్ అదంతా ఏముండదు, ప్రశాంతంగా ఉంటుంది. జస్ట్ మా మాటలు, కొన్ని బర్డ్స్ చర్పింగ్స్ ఇవి మాత్రం బాగా వినిపిస్తాయి. సో అందుకని అలానే ఉంచేసాను. సో ఇక్కడ మేము మా హెడ్ కుక్ ఆధ్వర్యంలో వంట స్టార్ట్ చేసేసాము. కట్టెల పొయ్యి మీద వంట యాక్చువల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. ఆ టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అయింది కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల. యూజువల్గా మనం చేసుకునేది స్టవ్స్ మీద కాబట్టి మనకి మనం కొన్ని మిస్ అయిపోతాము. సో ఐ ఫీల్ అది నాకు ఆ రోజు బాగా అనిపించింది చికెన్ కూడా. అయితే ఇలాంటి ప్లేసెస్కి మేము వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ వెరైటీస్ పెట్టుకోము. బికాస్ అన్నీ వండుకుంటూ కూర్చోలేము కదా, అక్కడ వచ్చిన ఫన్ అంతా మిస్ అయిపోతాము. అండ్ స్టవ్స్ కూడా ఎక్కువ తక్కువ పెట్టుకోలేము. అందుకని మేము జస్ట్ చికెన్ రైస్తో మాత్రమే కానిచ్చేసాము. కర్డ్ అలాంటివన్నీ ఇక్కడ నుంచి రెడీమేడ్ తీసుకుని వెళ్ళిపోయాము. సో అక్కడ మేజర్ టాస్క్ వచ్చేసి చికెన్ అనమాట. ఇది కట్టెల పొయ్యిలో ఏంటంటే కర్రలు ఊరికి అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, లేదంటే ఫైర్ తగ్గిపోతూ ఉంటుంది, కొంచెం కుకింగ్ స్లో అయిపోతుంది. సో అదొకటే కొంచెం ప్రాబ్లం, కానీ అదర్వైజ్ ఇది చాలా ఫన్. మేమే కదా యాక్చువల్లీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు వన్స్ ఇన్ వాళ్ళు కలుస్తుంటారు కాబట్టి వాళ్ళు అయితే వాళ్ళ టైం వాళ్ళు బాగా హ్యాపీగా స్పెండ్ చేశారు ఇలా మంచి ఒక ఓపెన్ ప్లేస్లో. అండ్ మా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు వాళ్ళ స్టైల్లో. కొంచెం కోతులు ఉన్నాయని చెప్పేసి ఒకరు మాత్రం కంపల్సరీ వంట దగ్గర ఉండాల్సి వచ్చింది. సో మీన్ వైల్ చికెన్ అయ్యే లోపల ఒకసారి మీకు తోట చూపించేస్తాను. అటు సైడ్ మీరు మ్యాంగో ట్రీస్ చూసారు కదా, అదర్ సైడ్ వచ్చేసి కొంచెం ప్యాడీ ఉందన్నమాట. అది ఒక చిన్న ఏరియాలో. ఈ ప్యాడీ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, అంతా మెచ్యూర్ అయిపోయింది. కోతకి వచ్చిందనమాట ఇదంతా. సో ఇది కట్ చేయడానికి రెడీగా ఉన్న ప్యాడీ. అంటే ఇక్కడ తోటలో మాకు సీతాఫల్ అండ్ కోకోనట్ కూడా బార్డర్లో వేశారు. బట్ స్టిల్ సీతాఫల్ అయితే మేము ఎప్పుడు తెలియదు, బికాస్ నేను చెప్పినట్టే కోతులు చాలా ఉన్నాయి, ఒక్కటి కూడా మాకు దొరకలేదు. కోకోనట్ కూడా మా దగ్గర ఎందుకు బతకలేదు, జస్ట్ 1 or 2 ఉన్నాయి లాస్ట్లో. సో ఇందులో వచ్చాక అందరం వర్క్ షేర్ చేసుకోవాలి కాబట్టి సో అలా షేర్ చేస్తున్నాం వర్క్ని. అది బావిలో నుంచి వచ్చే ఫ్రెష్ బోర్ వాటర్.
సో హియర్ ఫైనల్లీ చికెన్ అయిపోయింది అనమాట. చికెన్ తీసేసిన తర్వాత కొంచెం ఫైర్ తగ్గించేసి రైస్ పెట్టాము. బికాజ్ నేను తెచ్చిన గిన్నెలు కొంచెం పలుచగా అనిపించాయి, అడుగు మాడిపోతుందేమో అని చెప్పేసి కొంచెం ఫైర్ తగ్గించేసి రైస్ పెట్టేసాము. అన్నీ అలా నీట్గా అరేంజ్ చేసుకొని లంచ్ చేసేసి, లంచ్ చేసిన తర్వాత కొంచెం టైం ఉన్నింది. సో కొంచెం సేపు అలా మొత్తం తోట తిరిగేసి అలా కబుర్లు చెప్పుకొని పిల్లలతో ఆడుకొని, పిల్లలు కూడా ఆడుకొని తోటంతా ఒకసారి అలా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మరి మన తోటలో తిరుగుతూనే ఏముంది మజా, పక్కల తోట కూడా చూస్తేనే కదా ఫన్ అని చెప్పేసి మాదంతా అయిపోయినాక పక్క వాళ్ళది కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. యూజువల్గా వీళ్ళు ఇమీడియట్ పక్కన ఉంటారు, వీళ్ళన్నీ వెజిటబుల్స్ పండిస్తారు అన్నమాట ఎవ్రీ టైము. మేము వెళ్ళినప్పుడు మాకు కూడా కొన్ని ఇస్తుంటారు. సో బాగుంది అని చెప్పేసి ఒకసారి పచ్చి పచ్చిగా నీట్గా ఉందని చెప్పేసి ఒకసారి ఒక చిన్న షార్ట్ తీసుకుందామని వెళ్ళాము. వాళ్ళు యాక్చువల్గా అక్కడ వర్క్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఈవినింగ్ వాళ్ళు మళ్ళీ మార్కెట్కి వేయాలి అని అన్నీ కట్ చేసి కట్టలు కట్టేస్తున్నారు లీఫీ వెజిటబుల్స్ అన్నీ. సో వాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా కొంచెం అలా అలా ఒక వీడియో తీసుకొని మాది పక్క వాళ్ళది వాళ్ళన్నీ ఒకసారి ఒక సరౌండింగ్స్ అన్నీ ఒకసారి చూసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి వెళ్ళిపోయాం. బికాస్ మేము వచ్చిన తర్వాత అదంతా క్లీన్ చేయడం కొంచెం కష్టం, అంటే మాకు తెలియదు కదా చేస్తారో లేదో అని మేము ముందే చేసుకొని అన్ని నీట్గా పెట్టేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట ఆ రోజు ఆ తోటలో నుంచి. సో yeah, that's it for today's video. Hope you like this video. If you like this video, please do like, share and subscribe and also comment. Thank you.